కందులపాడు గ్రావెల్ కోరియే కాదు, ఫెర్రీ ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంగమంలో పంటు పేరుతో డ్రిడ్జింగ్ చేస్తూ ఇసుక దోపిడీ చేస్తూ లక్షలాది రూపాయలు ప్రతిరోజు లక్షలాది రూపాయలు దోచుకునే కార్యక్రమం. గుంటుపల్లిలో పంటు పేరుతో లక్షలాది రూపాయలు దోచుకునే కార్యక్రమం. ఒక్క కందులపాడు సేగిరెడ్డిపాడు గ్రావెల్ కోరియే కాదు, కొత్తూరు తాడేపల్లి కొత్తూరు మొత్తం కూడా వెలగలేరు గ్రావెల్ అంతా కూడా కోట్లాది రూపాయలు దోచుకుంటూ తింటున్న పావలా ప్రసాద్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను ప్రశ్నిస్తాను అని చెప్పేసి పాలకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా. ఈ పావలా ప్రసాద్ చేసే దాంట్లో మీకు వాటా ఉందా? పావలా ప్రసాద్ సూట్ కేసులు ఇస్తానన్నాడు, దాంట్లో మీకు భాగస్వామి ఉందా? మీకే ఇస్తున్నాడా? లేదంటే ఈ పావలా ప్రసాద్ని అరెస్ట్ చేసి బొక్కలో పెట్టే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిలదీస్తా ఉన్నా, నిగ్గు తేల్చమని అడుగుతా ఉన్నా. ఈరోజు దోచేద్దాంలే వెళ్ళిపోదాంలే అంటే చూస్తూ ఊరుకోం. నిలబెడతాం రోడ్డు మీద నిలబెడతాం. ఎంతైతే దోచేశారో ఆ దోపిడీ మొత్తం రెట్టింపు కట్టించే కార్యక్రమం రేపు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ మైనింగ్ మాఫియా పావలా ప్రసాద్ని నిలబెట్టి కోర్టుకి ఈడ్చి డబ్బులు కట్టించి కార్యక్రమం ప్రజా సమక్షంలో చేస్తాం, కోర్టులో తేలుస్తాం. ఈరోజు ఇంత దారుణంగా చూడండి. ఒకసారి మీడియా మిత్రులందరూ చూడండి నేను ఎక్కడ ఉన్నా, ఎన్ని అడుగులు దోచేశారు. మైనింగ్ ఇచ్చే పర్మిషన్ 9 నుంచి 10 అడుగులు ఇస్తుంది. నేను ఎన్ని అడుగులు ఉన్నా, నువ్వెన్ని అడుగులు దోచేసావు పావలా ప్రసాద్? ఏంటి ఈ ఘోరం చూడండి. KGF 3 సినిమా సరిపోతా? KGF 1 చాలదు, KGF 2 చాలదు, KGF 3 సినిమా చూడండి ఒకసారి. చూడండి పైన ఇల్లు చూడండి ఎట్లా దోసేసాడు చూడండి. అధికారులకు కళ్ళున్నాయా? మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా? పక్కనంతా చూడండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది చూడండి పొక్కు లైన్స్. దయచేసి మీడియా మిత్రులు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలా, ప్రభుత్వానికి తెలియజెప్పాలా, చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపించాలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను అడవుల్ని కాపాడుతానని చెప్పి తిరుగుతున్నావే, అడవుల్ని మొత్తం కూడా నాశనం చేస్తున్నారయ్యా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం మొత్తాన్ని కూడా తొంగలో దక్కేశారు. మొత్తం ఒకసారి చూడాలా.